హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ షూట్ చేసి. ఇంక నుంచి మీకోసం అయితే లాంగ్ వీడియోస్ వచ్చేస్తాయండి, చాలా క్లారిటీగా మీకు కూడా నచ్చేస్తాయి అనమాట. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈ రోజైతే నేను ఉగ్గాని బజ్జీ చేసేసానండి. ఇంకైతే చాలా బాగా కుదిరింది కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే ఉగ్గాని బజ్జీ కోసం బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే శనగపిండి తీసుకోవాలండి 1 కప్పు. ఇంకా దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా వంట సోడా, అలాగే అజ్వాయిన్ వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి థిక్ కన్సిస్టెన్సీలో పెట్టేసుకోవాలండి. ఇంకా పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు తీసేసుకొని దానికైతే ఘాట్లు పెట్టేసాను అనమాట. దాంట్లోకి సాల్ట్ ఫిల్ చేసుకొని ఇంకైతే ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దాంట్లోకి డిప్ చేసి 1 బై 1 అయితే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం బజ్జీలని వేసేసుకోవడమే అండి. బజ్జీలు అయితే చాలా బాగా కుదిరాయి అనమాట. అసలు కారమే లేవండి. ఉగ్గానీలోకి నంచుకొని తింటుంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. మన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా ఉగ్గాని కోసం అయితే చూడండి నేనైతే బొరుగులు తీసేసుకున్నాను అనమాట. వాటర్లో వాష్ చేసుకొని అసలు నీళ్ళు లేకుండా బాగా పిండేసి ఇంకో బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇంకా కడాయి పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకొని ఆవాలు, అలాగే మినపప్పు, పచ్చెనగపప్పు వేసేసుకొని ఇంకా కరివేపాకు, అలాగే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని టమోటాలు 1 వేసేసుకొని మగ్గిచ్చేసుకొని లైట్గా ఇంకా అయితే చూడండి ఫస్ట్గా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా బొరుగుల్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత టాస్ చేసుకొని దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పుట్నాల పొడి మిక్సీ పట్టేసి వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది గాయస్. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి గాయస్.